నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకానికి తుది లాంఛనం కూడా పూర్తయింది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఫ్రీ బస్ నిర్ణయానికి రైట్ అంటూ ఓటేశారు. 15 ఆగస్టు పండగ నుంచే స్త్రీ శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నారు. ఈ పథకానికి సంబంధించిన 0 టికెట్ల నమూనాలు కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. దీనిలో భాగంగా మహిళలకు 5 రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం మొత్తం ఎక్కడికైనా ఫ్రీ ట్రావెల్ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ పథకం ద్వారా మహిళలకు ఏ విధమైన ప్రయోజనాలు చేకూరబోతున్నాయి? సన్నాహాలపై అటు ఆర్టీసీ యాజమాన్యం, ఇటు కీలకమైన కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. మన చర్చలో పాల్గొంటున్న వారు ఎస్ సురేష్ రెడ్డి గారు, ఆర్టీసీ నెల్లూరు జనరల్ చైర్మన్, అలాగే పలిశెట్టి దామోదరరావు గారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, అలాగే మౌళిక గారు, సామాజిక కార్యకర్త. సురేష్ రెడ్డి గారు, ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీఎస్ఆర్టీసీపై ఎంత భారం పడే అవకాశం ఉంది? ఈ నిర్ణయం వెనుక ఎలాంటి అధ్యయనం జరిగింది ప్రభుత్వం నుంచి? ఇప్పటికే నమస్తే అండి, నేను సురేష్ రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ నెల్లూరు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఇప్పటి వరకు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క అనుభవంతో అటు తెలంగాణలో కానీ, మహారాష్ట్రలో కానీ, అనేక ప్రాంతాల్లో, కర్ణాటకలో కానీ ఈ ఉచిత బస్ ప్రయాణంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆర్టీసీ దాన్ని ఏ రకంగా సమర్థవంతంగా అమలు చేయాలనేటువంటి విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఆల్రెడీ అక్కడ పర్యటించింది. అదే రకంగా దఫాలుగా కూడా ఈ యొక్క ఈ ఫ్రీ బస్ పథకం వల్ల వచ్చేటువంటి ఏ రకమైనటువంటి దాన్ని మనం మిగతా రాష్ట్రాల కంటే కూడా చాలా మంచిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే మనకు దానికి కావాల్సినటువంటి 4 జోన్లలో కూడా సన్నాహక సమావేశాలు జరిగినాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా కూడా వారు ఆర్థిక శాఖతోనూ, అదే రకంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్తో, ఆర్టీసీ ఎండి యాజమాన్యంతో, మంత్రిగా మన యొక్క రవాణా శాఖ మంత్రివర్యులతో కూడా 3-4 దఫాలుగా కూడా దీని విషయంలో కూలంకషంగా చర్చించి ఏ రకంగా ఈ యొక్క పథకం విజయవంతం చేయాలనేటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ మంత్రివర్గం కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి విధంగా సుమారుగా 1940 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి దీని ద్వారా మొత్తం ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఎన్నికల హామీని అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మంత్రివర్గం దీన్ని పూర్తిగా కూడా ఆమోదించి రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి కూడా స్త్రీ శక్తి యొక్క పేరుతో ఈ యొక్క మహిళల యొక్క సాధికారిత, వాళ్ళకి కావలసినటువంటి ప్రభుత్వంలో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాలా, సమాజంలో విద్య ఉపాధి అవకాశాలు వాళ్ళకి మెరుగుపరచాలా, ఆ రకంగా స్త్రీలకు సమానమైనటువంటి అవకాశాలు ఇస్తూ వాళ్ళకి మరింత ముందుకు తీసుకుపోవడానికి కోసంగా ఈ పథకాన్ని చాలా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు తన మంత్రివర్గ సహచరులతో తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం పెద్ద ఎత్తున కృషి జరిగింది. అందులో భాగంగానే ఈ 5 రకాలైనటువంటి ఈ పల్లె వెలుగు కానివ్వండి, అల్ట్రా పల్లె వెలుగు కానీ, మెట్రో సర్వీసెస్ కానీ, ఎక్స్ప్రెస్ సర్వీసులు, ఈ రకంగా 5 రకాల సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకాన్ని మహిళలకి ఇవ్వడానికి కోసంగా ఇవాళ మంత్రివర్గం ఆమోదం లభించింది. మొదట జిల్లా స్థాయిలో తీసుకోవాలని అనుకున్నప్పటికీ లోకేష్ గారి యొక్క చొరవతో దీన్ని రాష్ట్రం అంతా కూడా మహిళలకి ఈ పథకాన్ని ఇస్తున్నారు. దామోదరరావు గారు, ఇప్పుడు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అది ఆల్రెడీ నిర్ణయించారు. ఏ బస్సులు అనేది కూడా సురేష్ రెడ్డి గారు చెప్పారు. అలా ఆ 5 రకాల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య ఎంత శాతం ఉంటుంది మొత్తం ప్రయాణికుల్లో? గుడ్ ఈవినింగ్ సార్. చర్చలో పాల్గొన్నటువంటి జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి, మౌలిక మేడం గారికి, ఈటీవీ ప్రేక్షకులందరికీ ఆర్టీసీ ఎంప్లాయీస్ తరపున విజ్ఞప్తి నమస్కారాలు. ప్రధానంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6లో భాగంగా ఇవాళ స్త్రీశక్తి పథకం ద్వారా ఫ్రీ స్కీమ్ను ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టడం అనేది ఒక పక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలకి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమాజానికి ఒక అడుగు అభివృద్ధి బాటలు నడిచేందుకు ముందడుగుగానే ఉంటుందని మేమైతే భావిస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఇవాళ నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీ సంబంధించి బలమైన శక్తిగా ఎదగాలంటే ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ఇచ్చే సహాయంతో ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఇవాళ అక్రమ
అక్రమంగా తిరుగుతున్నటువంటి ప్రైవేట్ ఆపరేటర్స్ కానీ ఇతరత్ర వాహనాల వలన ఆర్టీసీ సంబంధించినటువంటి నష్టాలు వస్తున్నా ఇవాళ మహిళలందరికీ ఫ్రీగా బస్సులు ప్రవేశపెట్టడం వలన ఇవాళ 70% అంటే 69% ఉన్నటువంటి వారు 94% నుంచి 100% ఉండే పరిస్థితి ఉంది. అంటే ఉదాహరణకి ఇవాళ రోజుకి 43 లక్షల మంది ప్రయాణికులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో 11,500 బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దీన్ని మన అధికారులు ఆర్టీసీ అధికారుల అంచనా ప్రకారం ప్రభుత్వ అంచనా ప్రకారం చూస్తే మరో 15 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు ఆర్టీసీ కూడా ఆర్థికంగా బలోపేతం అవడానికి ఉపయోగపడుతుంది. అయితే ప్రధానంగా ఈ స్కీమ్ సక్సెస్ అవ్వాలనుకుంటే ఏదైతే ఆర్డినరీ బస్సు నుంచి అంటే సిటీ బస్సు నుంచి ఆర్డినరీ బస్సు నుంచి ఎక్స్ప్రెస్ వరకు ఉచిత రవాణాకి అవకాశం కల్పించారో ఇంకా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి అటు కర్ణాటక తమిళనాడు లో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఈ స్కీమ్ని విజయవంతంగా నడపాలంటే మరికొన్ని బస్సులను పెంచాల్సిన అవసరం ఉంది. సిబ్బందిని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. దాంట్లో భాగంగా ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు కూడా నివేదిక పంపించి సుమారు 10,000 మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలని, ఒక 4,500 బస్సులు కూడా కావాలని విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులేస్తున్నట్లు మాకున్న సమాచారం. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా స్కీమ్ను నడపాలనుకుంటుందో అటు ఆర్టీసీ అధికారులు కానీ ఇటు ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల ఆర్టీసీ ఎంప్లాయీస్తో సహా ఈ స్కీమ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతంగా నడపాలి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలనే ఉద్దేశంతో అందరం కూడా ముక్త కంఠంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించి మా ఆర్టీసీ అధికారులతో మంత్రి గారు సమావేశం నిర్వహించారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో కూడా మా ఆర్టీసీ ఎండీ గారు కానీ ఈడీలు కూడా సమావేశం జరిపారు. ఈ స్కీమ్ని విజయవంతం చేయడంలో చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాటిలన్నీ అధిగమించడానికి ఎప్పటికప్పుడు చర్చించుకొని ముందుకెళ్దామని చెప్పేసి మాకు సూచించడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా మాకు రాబోతున్న ఇబ్బందులు ఏంటి వీటన్నిటిని కూడా ఆర్టీసీ అధికారుల ముందు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఇవాళ ఏదైతే టికెట్ ఇష్యూయింగ్ మిషన్స్ ఉన్నాయో వాటిలో చిన్న లోపాలు ఉన్నాయో వాటిని గమనించి ఆ టికెట్ ఇష్యూయింగ్ మిషన్ మార్పు చేయడం కానీ వాటిని బ్యాటరీ ప్యాకప్ పెంచడం కానీ ఛార్జింగ్స్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలనేది మేము సూచించడం జరిగింది. అలాగే ఇవాళ కొన్ని ప్రోత్సాహకాలు ఏదైతే ఇవాళ ఎర్నింగ్స్ ప్రకారం కండక్టర్లకు డ్రైవర్లకు సంబంధించి ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయి. ఈ జీరో స్కీమ్స్ కూడా అది ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేసే పథకమే కాబట్టి దానికి కూడా ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇవ్వాలని కోరడం జరిగింది. అలాగే ఓవర్లోడ్ ఇవాళ 50 మంది ప్రయాణికులతో ప్రయాణించే బస్సు రేపు 100% ఓవర్ అంటే 100 మందితో ప్రయాణం చేసే పరిస్థితుల్లో కొన్ని బస్సులు ఇబ్బంది పడే పరిస్థితి ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి ఫెయిల్యూర్స్ని ముందుగానే మనం ఆలోచన చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే విధంగా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త బస్సులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆర్టీసీ అధికారులు కూడా ఏదైతే స్కూల్ బస్సులకి ఉదయం సాయంత్రం స్కూల్ టైంలో తిప్పుతున్నటువంటి 300 బస్సులను కూడా ఆపరేట్ చేయాలని, ఆ స్కూల్ టైమ్స్ డిస్టర్బ్ కాకుండా విద్యార్థులకు తిప్పుతూనే మిగిలిన టైంను కూడా మహిళలకు ఉపయోగపడే విధంగా తిప్పాలని, అలాగే స్పేర్ వెహికల్స్ కొన్ని ఉంటాయి 300-400 వరకు స్పేర్ వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ని కూడా తిప్పాలని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఆర్టీసీ ఉద్యోగ సంఘాలుగా డెఫినెట్గా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అటు కర్ణాటకలోని తమిళనాడులో జరిగిన స్కీమ్ కంటే విజయవంతంగా నడిపేందుకు డెఫినెట్గా ఆర్టీసీ ఉద్యోగులుగా మేమైతే కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మౌలిక గారు, ఇప్పుడు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి వస్తుంది. దీనికోసం రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, మీరేమనుకుంటున్నారు? ఒకటండి, ముందుగా అందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఈ డిబేట్లో పాల్గొన్న అఫీషియల్స్కి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీకు ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్లోకి వస్తే కనుక అసలు స్వాతంత్రం దినోత్సవం రోజు మహిళలకి ఇంకా స్వాతంత్రం అనేది పెరగాలి అన్న కాన్సెప్ట్తో ఈ ఉచిత బస్సు పథకం అనేది ప్రారంభించడం అనేది నిజంగా మహిళలందరూ కూడా ఎంతగానో ప్రశంసిస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ఉచిత బస్సు పథకాన్ని ఎక్కువ వినియోగించుకునేది కూడా మహిళలకే కదండి ఈ పథకం పెట్టింది. సో ఇప్పుడు రోజువారీ చూసుకుంటే కనుక ఈ పథకం ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది? బిలో పవర్టీ లైన్ ఉన్నవాళ్ళు, మనకి నిరుపేదలు, మధ్యతరగతి వాళ్ళు, సగటు కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకేంటి అంటే మనకి రోజు చిన్న పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, పనులకి అన్నిటికీ బయటికి వెళ్ళాలి అంటే ఆడవాళ్ళకి మనకి ఏదో ఒక రవాణా సౌకర్యం అనేది కావాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రాఫిక్లో ఎఫోర్డ్ చేయలేరు.
వాళ్ళకు వచ్చే డబ్బులే చాలా తక్కువ ఉంటుంది. అలాంటి డబ్బుల్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ కోసం అమౌంట్ అనేది వెచ్చించి దానికోసం బడ్జెట్ అనేది రెడీ చేసుకునే లేడీస్ ఇలాగా మనకి ఇలాగ ట్రాన్స్పోర్ట్ ఫ్రీడమ్ అనేది మనకి వస్తుంది. సో మనం ఎక్కడికైనా కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా మన ప్రభుత్వం మనకి ఖర్చు పెట్టి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తీసుకెళ్తుంది అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయకుండా ఉంటారండి? నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు మాకు ఈ పథకం అనేది ప్రారంభం అవుతుంది, ఎప్పుడు మాకు ఈ స్వాతంత్రం వస్తుంది అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం రోజే ఈ స్వాతంత్రం అనేది కల్పించడం అనేది నిజంగా చాలా చాలా మంచి విషయం అండి. సో డెఫినెట్గా లేడీస్ అందరూ కూడా ఇంకా మనం ఇంకొక మాట చెప్పే పని కూడా లేదనమాట. సో ఎవ్రీ వన్ కూడా చాలా హోల్ హార్టెడ్గా ఈ కాన్సెప్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సురేష్ రెడ్డి గారు, ఇప్పుడు మన ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో ఇక్కడంతా పోయి స్టడీ చేశారు, అక్కడ ఎట్లా ఉచిత బస్సు పథకం అమలవుతుందా అని చెప్పి. అక్కడ ఎలాంటి అంశాలు గుర్తించారు, అక్కడ ఉన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని మన దగ్గర ఏ విధంగా సరిదిద్దబోతున్నారు? ప్రధానంగా 3 మెన్ కమిటీ పేరుతో మన హోమ్ మినిస్టర్ అనిత గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, అట్నే 3 మంత్రివర్గ సహచరులతో ఇక్కడ కలిపి కర్ణాటక, అదే రకంగా తెలంగాణ ఈ ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు తొలి నెల 45 రోజుల పాటు ఎక్కువగా ఒక్కసారిగా ఓఆర్ అనేటువంటిది 64% నుంచి 100-105 దాకా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ మొదటి రోజుల్లో ఎంతూజియాస్టిక్గా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క పాల్గొనేటువంటి సందర్భంలో మనం దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ప్రధానంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. రెండవది, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రోడ్ల పరిస్థితి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రోడ్లను పూర్తిగా కూడా అస్తవ్యస్తంగా తయారు చేశారు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని చూసినప్పుడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా రోడ్లని మెరుగుపరుచుకోవాలి ఇమీడియట్గా అనేటువంటిది టాస్క్ తీసుకొని మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఈ యొక్క సంవత్సరం రోజుల పాటు ఎక్కడా కూడా గతుకులు లేనటువంటి రోడ్ల కోసంగా ప్రయత్నం చేయడం, అందులో పూర్తిగా కూడా ఇవాళ సక్సెస్ కావడం జరిగింది. అదే రకంగా తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఎవరైతే ఈ మధ్యతరగతి పేద మహిళలు పెద్ద ఎత్తున దీంట్లో ఒక స్వాభిమానంగా వాళ్ళ ఆత్మగౌరవ ప్రతీకగా తీసుకొని ఈ యొక్క పథకాన్ని చాలా పెద్ద ఎత్తున ఆస్వాదించారు. ఎందుకంటే వాళ్ళు చదువులో కానివ్వండి, లేకపోతే ఉపాధి అవకాశాల్లో కానివ్వండి, కుటుంబ నేపథ్యంలో కానీ ఒక గౌరవం చాలా పెద్ద ఎత్తున మహిళల్లో ఈ యొక్క పథకం పట్ల ఆసక్తి చూపించారనేటువంటిది మన యొక్క కమిటీ కూడా ప్రధానంగా ఈ విషయాన్ని కూడా గుర్తించింది. అందువల్ల మనకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం దీన్ని ఎట్లయినా సరే అమలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో గత ప్రభుత్వం మిగిల్చినటువంటి ఒక ఆర్థిక నష్టాలని, అదే రకంగా ఒక బస్సు కొనుగోలు చేయలేదు, రోడ్లు బాగు చేయలేదు, అస్తవ్యస్తంగా తయారు చేసింది. వాటన్నిటిని కూడా తిరిగి మనం ఒక సరైనటువంటి దృక్కోణంలో మరలా ఇవాళ అన్నిటిని తీసుకొని వచ్చి ఈ రోజున ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి కోసంగా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని మెరుగుపరచుకోవడానికి కోసంగా పెద్ద ఎత్తున ఎక్కడైతే 15 లక్షలు తిరిగినటువంటి ఒక బస్సులన్నింటినీ రీప్లేస్ చేసాం. ఇప్పటికే 3000 బస్సులు మనం రీప్లేస్ చేసి ఒక ఎక్కువ తిరిగేసినటువంటి లక్షల కిలోమీటర్లు తిరిగినటువంటి పాత బస్సులు తీసి వాటి యొక్క అనుసంధానంగా కొత్త బస్సులను మనం తీసుకోవడం జరిగింది. అదే రకంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రికల్ బస్సులను కూడా పెద్ద ఎత్తున మనం కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీల ద్వారా మన యొక్క ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 3000 బస్సులు కొత్త బస్సులు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మొదటి దశలో 1000-1300 బస్సులు మనకు రాబోతూ ఉన్నాయి. ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితులు చూసి అంతకంటే మెరుగ్గా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క జీరో టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ను కూడా ప్రవేశపెట్టి మనం ఏ కుటుంబాలకి సుమారుగా ఒక మహిళకు నెలకి 800 నుంచి 1000 రూపాయల వరకు కూడా ఈ పథకం వల్ల లబ్ధి చేకూరేటువంటి విధంగా వాళ్ళకి ఈ ప్రభుత్వం ద్వారా ఎంత మేలు జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా కూడా ఈ యొక్క జీరో టికెట్ను ప్రవేశపెట్టబడింది. ఇది మామూలుగా డిఎం స్థాయి నుంచి ఈడీ స్థాయిలో అంటే అన్ని జోన్లలో కానివ్వండి, అన్ని డిపోల్లో కానీ ఇవాళ అందరితో కలుపుకొని అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క నాయకులతో కానివ్వండి, ఎంప్లాయీస్తో కూడా ఈ యొక్క పథకాన్ని విజయవంతం చేయడానికి కోసంగా గత 3-4 నెలల నుంచి కూడా
ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేసింది. అందువల్ల ఆ లోటుపాట్లను సరిదిద్దుకొని తెలంగాణ, కర్ణాటక, మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ పథకం అమలు జరుగుతుందో దానికంటే కూడా మంచిగా ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే దాని ప్రత్యేక శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసంగా బ్యాక్డ్రాప్లో ఎంతో పెద్ద ఎత్తున కృషి జరిగిందనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. సురేష్ రెడ్డి గారు, అయితే కర్ణాటక, తెలంగాణలో మనం చూస్తే చాలా మంది ఒక్కసారిగా మహిళలు ఎక్కువ మంది ఆటోలకు వెళ్ళే వాళ్ళు, ఇతరితర సౌకర్యాలు ఉపయోగించుకునే వాళ్ళందరూ బస్సుల్లో ఎక్కడం వల్ల మగవాళ్ళకి కనీసం సీట్లు దొరకని పరిస్థితులు కూడా చూసాం. ఇట్లాంటి పరిస్థితి ఏర్పడకుండా ఆంధ్రప్రదేశ్లో బస్సుల సంఖ్య కొత్తగా పాత బస్సులను రీప్లేస్ చేయడం వేరు, బస్సుల సంఖ్య ఏమైనా పెంచారా ఈ ఏడాది కాలంలో? ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ బస్సులు అతి త్వరలో సుమారుగా 1300 కొత్త బస్సులు ఆల్రెడీ మనం సబ్సిడీస్ కూడా రిలీజ్ చేసేసాం. దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కూడా రెడీ చేస్తూ ఉన్నాం. ఈ లోపల మనం స్కూల్ బస్సులు కానివ్వండి, స్పేర్ బస్సులు కానివ్వండి, వీటన్నిటిని సుమారుగా ఇంకొక అదనంగా మనకు ఒక 1000 బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. అందువల్ల ఈ యొక్క పథకానికి క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిశీలించడానికి కోసంగా కానీ క్షేత్రస్థాయిలో మనం అవగాహన కార్యక్రమాలు అటు డిపోల స్థాయిలో నుంచి కూడా తీసుకున్నారు. కాబట్టి ఈలో కొత్త బస్సులు వచ్చే లోపుగా కూడా ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి కావాల్సినటువంటి ఉద్యోగ ప్రభుత్వ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయవంతం అవుతుందని మేము ఆశిస్తున్నాం. దామోదరరావు గారు, ఇప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆర్టీసీకి సంబంధించిన ఈ బస్ టికెట్ల డబ్బులు, ఫ్రీ బస్సు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డబ్బులు చెల్లించడం వల్ల సంస్థకు ఎలాంటి ప్రయోజనం జరగబోతుంది? ఇదో ఫ్రీ టికెట్ స్కీమ్ వలన ఇవాళ ప్రభుత్వానికి రోజుకి సుమారు 6 కోట్ల వరకు భారం పడే పరిస్థితి ఉంటుంది. అంటే ఏడాదికి సుమారు 2000 కోట్ల వరకు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన రీఎంబర్స్మెంట్ ద్వారా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చెల్లిస్తేనే ఆర్టీసీ మనుగడ ఉంటుంది. బలమైన శక్తిగా మరికొన్ని బస్సులను పెంచుకోవడానికి కానీ సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఇవాళ ఆర్టీసీ ద్వారా పల్లె వెలుగు బస్సులు కానీ అన్ని బస్సులు కూడా ఇవాళ ద్వారా 74%, అంటే ఉన్న బస్సుల్లో 74% ఇవాళ మహిళలకు ఫ్రీ స్కీమ్ ఇవ్వడం వలన ఉపయోగపడుతుంది అనేది ఒక అంచనా ఉంది. దాని ద్వారా ఆర్టీసీకి అదనపు లాభం అనేది డెఫినెట్గా వస్తుంది. దాని ద్వారా సంస్థను బలోపేతం చేసుకోవడానికి మా వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. మేము ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏదైతే మహిళలకు ఒక ఫ్రీ బస్ ద్వారా మంచి అవకాశాన్ని కల్పించిందో, ఒక 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్థికంగా భరిస్తూ మహిళలకు చేయాలనే ఉచితంగా ట్రావెలింగ్ పెట్టారో, దీన్ని విజయవంతం కావాలంటే ప్రజలు కూడా సహకరించాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఉన్నటువంటి 11,000 బస్సుల్లో రోజుకి 43,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న బస్సుల్లోనే మరో 10-15 లక్షల మంది ప్రయాణికులు ఒకేసారి పెరిగేసరికి పలు ఇబ్బందులు అయితే వస్తాయి. ఆ ఇబ్బందులను అధిగమించేందుకు మా వంతు కర్తవ్యంగా ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా, ఆర్టీసీ అధికారులుగా, అలాగే ప్రభుత్వ పరంగా అన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే తెలంగాణలో చూసాం, కర్ణాటకలో చూసాం, సిబ్బంది మీద దాడులు చేయడం ఇట్లాంటివన్నీ జరిగాయి. ఎందుకంటే ఇవాళ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వలన ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, లేడీస్కి ఫ్రీ ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి పురుషులు కూడా బస్సులో వచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. అది కూడా అదనపు ఆదాయం కూడా అవుతుంది. కాబట్టి ఇవాళ ప్రయాణికులు ఎంత సహకరిస్తే అంత ఇంకెక్కువ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సహకరించాలి. ఈ స్కీమ్ విజయవంతం అవ్వాలంటే అటు ప్రభుత్వ సహకారం ఉండాలి, అటు ఆర్టీసీ యాజమాన్యం సహకారం ఉండాలి, అలాగే ఉద్యోగుల సహకారంతోనే ఈ స్కీమ్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళగలం. ప్రత్యేకించి ఇవాళ బస్సులు అయితే మాత్రం ఉన్న బస్సులు, ఇంతవరకు వచ్చిన బస్సులని కొత్త బస్సులు కాకుండా ఉన్న బస్సుల్లో రీప్లేస్మెంట్ జరిగింది. ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రభుత్వం అనుమతించిన ఎలక్ట్రికల్ బస్సులు కూడా రావడానికి మరో 6 నెలల సమయం పడుతుందనేది ఒక అధికారుల అంచనా ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఒక అదనంగా ఒక 500 బస్సుల వరకు ఆర్టీసీలో వాడుతున్నటువంటి బడి బస్సులు, అలాగే స్పేర్ బస్సులు ఒక 500 బస్సులను అదనంగా తిప్పే ప్రయత్నాలను అయితే ఆర్టీసీ యాజమాన్యం చేస్తుంది. తప్పనిసరిగా పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా ప్రభుత్వం భవిష్యత్తులో ఈ స్కీమ్ విజయవంతం అవ్వాలంటే బస్సుల సంఖ్య పెంచాలి, సిబ్బంది రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు. ఆ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ నిర్వహించే విధంగా చూడాలని చెప్పేసి ప్రభుత్వానికి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్కీమ్ విజయవంతానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. మౌలిక గారు, ఇప్పటికే చాలామంది మహిళలు వివిధ రకాల ఉద్యోగాలు, వృత్తుల్లో ఉంటారు. అలాగే మరికొంతమంది ఏమో గృహిణులుగా ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది వాళ్ళ సాధికారతకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒకటండి, ఇప్పుడు గృహిణులుగా ఉండేది ఎవరండి? ఎవరికైతే భర్తలు
ఇప్పుడు నిన్ను వచ్చి డ్రాప్ చేయాలా, నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు అని చెప్పేసి రిస్ట్రిక్షన్స్ పెట్టేవారు కావచ్చు. లేదా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు డ్రాప్ చేయడానికి వెళ్ళాలి అన్నా కూడా ఆటోలకి డబ్బులు పెట్టాలి, లేదా బస్సుకు డబ్బులు పెట్టాలి, లేదా పెట్రోల్ కొట్టించాలి అన్నా కూడా మళ్ళీ దాన్ని బడ్జెట్లో మనం తగ్గించాలి అని ఆలోచించి వాళ్ళని తీసుకెళ్ళకు. చాలామంది ఆడపిల్లల్ని చదివించాలి అన్నా కూడా ఇంకా చాలా వరకు ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఉన్నాయండి, లేదంటారా? చాలా వరకు ఇప్పుడు బడ్జెట్ మనం పెట్టుకోలేనప్పుడు ఏమని ఆలోచిస్తారు, ఒక మగపిల్లోడు ఆడపిల్ల ఉంది అంటే మగపిల్లోడిని చదివించడం వల్ల ఫ్యూచర్లో మనల్ని చూసుకుంటారు కదా, ఆడపిల్ల ఎప్పటికన్నా ఇంకొక ఇంటికి వెళ్ళే పిల్లే కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చోబెడతారు. సో అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు మన నారా లోకేష్ గారు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంతో డెవలప్మెంట్ చేశారు. మనకి ప్రభుత్వ పాఠశాలలు ఎంతో డెవలప్ అయినాయి. సో అక్కడ ప్రతి ఒక్క ఆడపిల్లకి చదువుకోవాలి అన్న ఆశ ఉన్న ప్రతి ఒక్క నిరుపేదకి కూడా అవకాశం అనేది కల్పించారు. ఆ అవకాశం మనం వినియోగపరుచుకోవాలి అన్నా కూడా, అక్కడికి వరకు వెళ్ళాలి అన్నా కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్కి అమౌంట్ పెట్టాలి. సో కొంచెం దూరం నుంచి, పల్లెటూరు నుంచి కొంచెం మంచి స్కూల్కి వచ్చి చదువుకోవాలి అన్నా, లేదా కొంచెం దూరం ఉంది, ఇప్పుడు మీరు ఎక్కడో పల్లెటూరు చాలా రిమోట్ ఏరియాస్లో ఉంటాము, గవర్నమెంట్ స్కూల్ కొంచెం డిస్టెన్స్లో ఉంది, అక్కడ వరకు డ్రాప్ చేయాలి అన్నా కూడా ఇంట్లో ఎవరు లేకపోయినా మనం పిల్లల్ని తీసుకెళ్ళి నా కూతుర్ని నేను చదివించుకోవాలి, ఎంత దూరం అయినా కూడా నా బిడ్డని నేను చదివించుకుంటాను అనే తల్లిలకి, నా చదువు నేను కూడా చదువుకొని నా తల్లిదండ్రులకి నేను కూడా నా వంతు సాయం నేను కూడా ఉంటాను అని ఆలోచించే ప్రతి ఆడబిడ్డకి, ప్రతి ఒక్కరికి కూడా మనకి ప్రభుత్వం ఎన్నో పథకాలు కల్పించింది. ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందడానికి, ప్రతి ఒక్కళ్ళు చదువుకోవడానికి, ప్రతి ఒక్కళ్ళు బయటికి రావడానికి, ప్రతి ఒక్కళ్ళు పురోగతి సాధించడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుంది. ఆ అవకాశాలన్నీ మనం సద్వినియోగపరుచుకొని కరెక్ట్గా వాటి అన్నిటిని మనం అప్రోచ్ అవ్వాలి అన్నా కూడా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఇంపార్టెంట్ కదండి. సో ఎక్కడికన్నా మనం కదిలి వెళ్ళాలి, కానీ మన దగ్గరికి అన్ని కదిలి రావు కదా. సో అలా మనం కదిలి వెళ్ళాలి అంటే గనక దానికి కూడా అమౌంట్ మేము పెట్టలేని అనే వాళ్ళ కోసం సంవత్సరానికి 1944 కోట్లు, నెలకి 164 కోట్లు మన ప్రభుత్వం అనేది మన కోసం, మన అభివృద్ధి చెందడం కోసం మన ప్రభుత్వం వ్యయించింది. సో ఇలాంటి అవకాశం ప్రతి ఒక్క గృహిణి కూడా ఉపయోగించుకొని తన బిడ్డని చదివించుకోవడానికి, ఇప్పటివరకు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి పని చేయాలి అన్నా కూడా అవకాశం లేక ఎక్కువ దూరం వెళ్ళి చిన్న పనులు చేసుకోవాలి అన్నా కూడా చాలా దూరం ఆటోలకి లేదా నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది మనం బయట చూస్తూ ఉన్నాము. సో అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ఎంతోమందికి ఉపాధి సాధించాలి అంటే సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది నిజంగా ఒక బూన్ అని చెప్పొచ్చండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా బయటికి రావాలి అన్న ఫ్రీడమ్ అనేది మన గవర్నమెంట్ అనేది కల్పించినందుకు నిజంగా ప్రతి ఒక్క మహిళ కూడా, ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఎంతో హర్షం తెలియజేస్తుంది. సురేష్ రెడ్డి గారు, ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేయడానికి సిద్ధమైపోయారు. మరొక వారం రోజులే సమయం ఉంది. దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆ విధంగా ఒకేసారి మహిళలు ఎక్కువ సంఖ్యలో బస్సుల్లో ఎక్కితే వాటిని ఒత్తిడిని తట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్టీసీ ఏ విధంగా సిద్ధమైంది, ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఒకవైపున ప్రభుత్వం, రెండో వైపున ఆర్టీసీ యాజమాన్యం దీనికోసంగా గత 3-4 నెలలు కూడా అనేక రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఇటీవల జోన్ వైజ్గా కూడా తిరుపతి, గుంటూరు, అదే రకంగా విజయవాడ, వైజాగ్లో జోనల్ వైజ్గా కూడా అన్ని డిపోల్లో నుంచి డిఎంస్ కానివ్వండి, అదే రకంగా కీలకమైన అధికారులందరూ కూడా కూర్చొని ఈ యొక్క పథకానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల విషయంలో టెక్నికల్గా ఏ రకమైన అంశాలు వస్తాయి, అదే రకంగా ఎంప్లాయీస్ ఏ రకంగా మనం రిక్రూట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఏ రకంగా సరిదిద్దుకోవాలనేటువంటి విషయంలో చాలా కీలకంగా ఆ యొక్క సదస్సులు జరిగినాయి. అది అయిన తర్వాత మళ్ళీ ప్రతి డిపోలో కూడా ఆ డిఎం ఆధారంగా కూడా వాళ్ళ స్థాయిలో దీన్ని ఏ రకంగా మనం ఓవర్కమ్ కావాలనేటువంటి విషయంలో చాలా సూక్ష్మ స్థాయి నుంచి కూడా వాళ్ళు ఆ రకంగా కావాల్సినటువంటి సమాయత్తం కావాల్సినటువంటి ప్రక్రియలు మొదలైనవి. జిల్లా స్థాయిలో కానీ, డిఎం స్థాయిలో కానీ, జోనల్ స్థాయిలో కానీ అనేక సందర్భాల్లో ఈ యొక్క ప్రక్రియను మొత్తం కూడా ఏ రకంగా మనం రేపు ఆగస్టు 15 నుంచి ఎంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చినప్పటికి కూడా మనం దాన్ని సమాయత్తం కావాలనేటువంటి దానికి కావాల్సిన క్షేత్రస్థాయిలో వాళ్ళు దానికోసం వచ్చినటువంటి ఒక ప్లాన్ తయారు చేసుకొని సంసిద్ధంగా ఉన్నారు. అందువల్ల
ఉచిత పథకం అనేటువంటిది, మహిళల యొక్క ఉచిత బస్సు పథకం అనేటువంటిది 100% విజయవంతం అవుతుంది. అదే రకంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ పథకానికి ఆర్టీసీకి నష్టం లేకుండా ఆ జీరో టికెట్ ఇవ్వడం ద్వారా అటు మహిళలకి ప్రభుత్వం ద్వారా ఎంత మేలు జరుగుతుంది, ఆర్టీసీకి దాన్ని ఏ రకంగా రీప్లేస్ చేయాలి, ఇటు ఆర్టీసీ ఉద్యోగస్తులు సంస్థకి నష్టం జరగకుండా అదే రకం ప్రజలకి ముఖ్యంగా మహిళలకి మేలు చేసడానికి కోసంగా కూడా ముఖ్యమంత్రి గారు దఫాలుగా కూడా అటు ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లే మన యొక్క అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా కూర్చొని దీనికోసం కావాల్సినటువంటి కార్యాచరణ వాళ్ళు కూడా ప్రయత్నం చేసి చివరికి ఇవాళ మంత్రివర్గ ఆమోదం ద్వారా దానికి అఫీషియల్గా మొత్తం రాష్ట్రంలో ఈ 5 సర్వీసుల్లో మహిళలకి రాష్ట్రం అంతటికి కూడా ఈ యొక్క ఫ్రీ బస్ ఇవ్వడానికి కోసంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో మొదట్లో జిల్లా స్థాయిలో అనేటువంటి విషయం వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా మన యువ నాయకులు ఎవరైతే లోకేష్ గారు ఉన్నారో వారు దీని ముందు చూపుతో మహిళలకు అలా కాదు, మనం కూడా అన్ని రాష్ట్రాల మాదిరిగా ఎక్కడెక్కినా కూడా రాష్ట్రం మొత్తం కూడా మనం ఫ్రీ బస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రత్యేకించి ఈ యొక్క విషయంలో వారి యొక్క కృషిని మనం అభినందించాల్సి ఉంది. ఆ రకంగా కూడా దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడంలో ఇంత పెద్ద ఎత్తున ఆర్టీసీ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటిది మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అందువల్ల మైన్యూట్ డీటెయిల్స్ వరకు కూడా. సురేష్ రెడ్డి గారు, ఓకే, అయితే కొన్ని ప్రైవేట్ బస్సులను కూడా స్కూల్ టైము మార్నింగ్ స్కూల్ పిల్లల్ని దించేసిన తర్వాత అలాగే సాయంత్రం విడిచిపెట్టడానికి ముందు ఆ మధ్యకాలంలో వాడుకుంటామని చెబుతున్నారు. ఒకవేళ సాయంత్రం వెళ్ళిన ట్రిప్పు లేటుగా వస్తే స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయ్యే అవకాశం లేదంటారా? ఆర్టీసీలో మనకి డిసిప్లిన్ అనేటువంటిది, మన యొక్క సర్వీసెస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉందండి. ఎందుకంటే ఉన్నటువంటి వేళలను సరిదిద్దుకొని విద్యార్థులకు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళ చదువుకి ఎక్కడ నష్టం జరగకుండా మేము ఆ మధ్యకాలంలోనే ప్రజలకు అందరికీ అవకాశం కల్పిస్తాం. విద్యార్థులకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూడడానికి కోసంగా మా వాళ్ళు ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని ఆ రకంగా ఖచ్చితంగా అమలు జరిగేటువంటి విధానాన్ని ఇప్పటికే మా వాళ్ళు ఆ రకంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడ విద్యార్థులకు ఇబ్బంది జరగకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దామోదరరావు గారు, ప్రస్తుత రద్దీతో పోలిస్తే ఇంకో కొత్తగా 10-15 లక్షల మంది కొత్తగా రాబోతున్నారు, రద్దీ పెరగబోతుందని ఇంతకుముందు మీరు అన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి, ప్రయాణికుల నుంచి సహకారం కావాలన్నారు. అలాగే ఇప్పుడున్న బస్సులకు తోడు ఇంకెన్ని బస్సులు పెంచితే ఈ కొత్తగా ఉచిత బస్సు పథకానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగే అవకాశం ఉంటుంది? ఈ స్కీమ్ విజయవంతం కావాలంటే బస్సుల సంఖ్య కనీసం ఇప్పటికిప్పుడు 3,000 బస్సులైనా పెంచాలనేది డెఫినెట్గా మేము కోరుతా ఉన్నాం. 10,000 మంది సిబ్బంది ప్రధానంగా ఈ స్కీమ్కు సంబంధించి ఫీల్డ్లో పనిచేసేది కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికల్ వింగు, సూపర్వైజర్ కేటగిరీ ఎక్కువగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. వాటిలో ఇవాళ షార్టేజ్ చాలా ఉంది. అయితే ప్రభుత్వం ఏంటంటే ఇప్పటికిప్పుడు డ్రైవర్ల రిక్రూట్మెంట్కి అనుమతి ఇవ్వకుండా ఆన్ కాల్ డ్రైవర్స్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలని చెప్పేసి, అంటే డ్రైవర్ అవసరం ఉంటే ఫోన్ చేస్తే డ్రైవర్ వచ్చి డ్యూటీ చేసుకెళ్ళిపోతే 8 గంటలకి 800 రూపాయలు ఇచ్చే పరిస్థితిని ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. దానివల్ల వాళ్ళకి ఉద్యోగ భద్రత అయితే ఉండదు, భవిష్యత్తులో కూడా వాళ్ళ క్రమబద్ధీకరణ అయ్యే పరిస్థితి ఉండదు, నిరుద్యోగులకు అది న్యాయం కాదు. అందుకని మేము కోరుకునేది ఏంటంటే ఈ స్కీమ్ విజయవంతం కావాలంటే కనీసం 3,000 బస్సులు కావాలి. ప్రభుత్వం ఏంటంటే అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఇస్తూ ఉంటుంది. ఎలక్ట్రికల్ బస్సులకు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిన సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినప్పుడు కూడా ఒక 6 నెలల వరకు ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఇవాళ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అలిపిరిలో మాత్రమే, అంటే తిరుమల ఘాట్కి వెళ్ళే 100 బస్సులు మాత్రమే ఎలక్ట్రికల్ బస్సులు అయితే ఉన్నాయి, మిగిలిన లేవు. అందుకే తక్షణమే డీజిల్ బస్సులు కొనుక్కునేందుకు ఆర్టీసీకి అనుమతి ఇచ్చి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే తక్షణమే బస్సులు ప్రవేశపెట్టుకోవచ్చు. అంతవరకు ఈ స్కీమ్ ఇబ్బంది పడకుండా ఉండాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు మాత్రం ఆర్టీసీ అధికారులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ కృషి చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఉన్నంతలో ఈ ఎవరికి ఇబ్బంది లేకుండా తిప్పాలనుకుంటే ప్రజలు సహకరించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఒకేసారి ఫ్లోటింగ్ పెరుగుద్ది మీరు చెప్పినట్లు. అలాగే ఇందా మీరు ప్రస్తావన చేసినట్లు ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రవేశపెట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు, ఆర్టీసీ యజమానికి లేదు. ఆర్టీసీలోనే స్కూల్ బస్సులు ఉన్నాయి, అంటే విద్యార్థుల కోసం ఉదయం సాయంత్రం స్కూల్ టైమింగ్స్లో తిప్పే బస్సులు ఉన్నాయి. అవి 300 బస్సులు ఉన్నాయి. ఆ బస్సులను మాత్రం ఆ స్కూల్ టైమింగ్స్ కాకుండా మిగిలిన టైంలో కూడా కండక్టర్లను పెట్టి దానికి ఉపయోగించాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు.
అయితే ప్రధానంగా ఇవాళ ఎక్కువ పల్లె వెలుగు నుంచి సిటీ ప్రాంతాల నుంచి పల్లె వెలుగు ప్రాంతాలు అలాగే ఎక్స్ప్రెస్ వరకు ఫ్లోటింగ్ ఉంటుంది. ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో, ఏదైతే ఐడి కార్డు ప్రభుత్వం గుర్తించినటువంటి ఐడి కార్డ్స్ తెమ్మని పెట్టారో దానికి సంబంధించి కానీ ఎలాంటి సూచనలు సలహాలు గైడ్లైన్స్ ఇచ్చిందో వాటన్నిటికీ మాకున్న ఇబ్బందులు వెటర్నరీ క్లియరెన్స్ కావాలని ఒక రిప్రజెంటేషన్ కూడా నిన్న జరిగిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో జరిగినటువంటి చర్చా వేదికలో 33 అంశాలతో విసిఎండి గారికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిని కూడా పరిశీలిస్తామని చెప్పేసి అన్నారు. ప్రధానంగా మేము కోరుకున్నది ఏంటంటే ఇవాళ ప్రయాణికులు ఆర్టీసీ స్లోగన్ ఏంటంటే చేయెత్తిన చోటే బస్సు ఆపాలని. అంటే కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఇంటింటికి చేయెత్తే బస్సు ఆపడం సాధ్యం కాదు. కాబట్టి ఆర్టీసీ యాజమాన్యం మేము ఏం కోరామంటే ఏ రూట్లో ఆ రూట్లో వెళ్ళే బస్సుల్లో అక్కడున్న ప్రజాప్రతినిధులు అడిగి బస్ స్టాప్ని మీరు అరేంజ్ చేయండి. ఆ బస్ స్టాప్లో డెఫినెట్గా బస్సు నిలుపుదల చేసే విధంగా చూస్తామని చెప్పాము. అలాగే తనిఖీ అధికారులు చీటికి మాటికి కేసులు రాసే సాంప్రదాయం ఆర్టీసీలో ఉంది. అది లేకుండా ఎందుకంటే ఇబ్బంది పరిస్తుందని చెప్పి చేశాం. అలాగే టికెట్ తీసుకునే బాధ్యత ప్రయాణికులే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఫ్రీ టికెటే కదా టికెట్ తీసుకోనంటే కాదు, డెఫినెట్గా 0 టికెట్ని ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ప్రతి మహిళ కూడా అడిగి టికెట్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంతమంది ఫ్లోటింగ్లో ఇంతమందితో డీల్ చేసినప్పుడు ఉద్యోగుల పరంగా చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. ఆ పొరపాట్లు మీలో మేము కూడా ఉద్యోగులు కూడా మీ కుటుంబ సభ్యులు అనే భావించి మాకు సహకరించినప్పుడే మేము మరింత సర్వీస్ చేసి మీకు ఇంకా ఎక్కువ సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా విధి నిర్వహణలో ఉన్నటువంటి సిబ్బందుల మీద దాడులు జరగకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉంది. కొన్ని చోట్ల అల్లరి మొక్కలు సోషల్ మీడియాల కోసం వీడియోల కోసం దాడులు చేసే పరిస్థితులు కూడా తెలంగాణ ప్రాంతంలో చూసాం. అది తేకుండా చూడాలని కోరుతున్నాం. మౌలిక గారు, ఇప్పుడు గ్రామీణ మహిళలకు లేకపోతే కొంతమంది స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు, డ్వాక్రా మహిళలు, చిన్న చిన్న వృత్తుల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఈ ఫ్రీ బస్ పథకం అనేది ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? ఒకటండి, మహిళలు అంటేనే పొదుపు అంటేనే మహిళలు. సో మహిళలు ఎక్కడ మనకి పొదుపు చేసే అవకాశం ఉంటుంది అని ఎదురు చూస్తూ ఉంటారు. సో అలా అవకాశం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్క మహిళలకి కూడా ఇది చాలా గొప్ప అవకాశం కాదంటారా? సో అలా మహిళలందరికీ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి రంగంలో ఉన్న మహిళ అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే కనుక గ్రామీణ స్థాయిలో మనకి అవకాశాలు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్రీ రవాణా సౌకర్యం అనేది ప్రవేశపెట్టడం వల్ల గ్రామీణ నుంచి సిటీకి కావచ్చు, వేరే ప్లేస్కి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం, అంటే చిన్న చిన్న పనులకి మనం వేరే ఊరు మన దగ్గరలో ఎక్కువ పనులు లేనప్పుడు వేరే ఆపర్చునిటీ కోసం వేరే ప్లేస్కి మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ వరకు వెళ్ళాలి అంటే ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ అనేది మనకి బడ్జెట్లో ఎక్కువైపోతుంది. సో ఆ అమౌంట్ అనేది ఇప్పుడు మనకి బడ్జెట్లో పొదుపు అనేది అవుతుంది కదండి. సో అది ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం వేరే ప్లేస్కి ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ఇంకా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల మహిళలు ఎంతగానో లాభపడతారు. అండ్ ఇలాగేంటి అంటే డిఫరెంట్ ప్లేసెస్కి మనం వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కూడా బయట పెరుగుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే వ్యాపారం పెరుగుతుంది, చదువుకునే వాళ్ళకి అవకాశం పెరుగుతుంది, ఆడవాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, పొదుపు పెరుగుతుంది. సో గ్రామీణం నుంచి బయటికి రావడానికి కావచ్చు, ఇలాగా గ్రామీణులకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డ్వాక్రా పథకం అనేది ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా ముందుగా ప్రవేశపెట్టింది మన చంద్రబాబు గారే. సో చంద్రబాబు గారు స్టార్టింగ్ నుంచి కూడా ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తూ మహిళల్ని ఆడది అంటే ఆదిశక్తి, వాళ్ళని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో మన రాష్ట్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్తో ముందుకు వస్తున్న వ్యక్తి. సో అలాంటి విజనరీ లీడర్ ఏ కాన్సెప్ట్ తీసుకొచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళు లబ్ధి చెందే విధంగానే తీసుకొస్తారని ప్రతి ఒక్కళ్ళకి కూడా నమ్మకం ఉంది. సో ఇప్పుడు ఈ పథకం ఏదైతే ఉందో మనకి ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగ ప్రతి పథకంలో కూడా ఆడవాళ్ళు పొదుపు అనేది చూస్తున్నారు. సో అలా పొదుపు చేస్తూ ఎప్పుడైతే పొదుపు పెరుగుతుందో, ఆడవాళ్ళకి అవకాశం పెరుగుతుందో, ఆటోమేటిక్గా మనకి ఏదైనా ఇంట్లో జరిగే ప్రతి ఒక్క ఖర్చు అనేది ఆడవాళ్ళే కదండి చూసుకునేది. మన ఇంటి యొక్క మేనేజర్ ఆడవాళ్ళే కదా. సో ఈ రూపాయి ఈ ప్రతి ఒక్క పొదుపు కూడా చేసి దాన్ని మన కుటుంబం అభివృద్ధి కోసం ఇంకా ఎలాగ చేయొచ్చు, మనం ఎప్పుడైతే ప్రతి కుటుంబం అభివృద్ధి చెందిద్దో అప్పుడే ఆ చుట్టుపక్కల పరిసరాలు అభివృద్ధి చెందుతాయి. ఎప్పుడైతే ప్రతి ఒక్క పరిసరం అభివృద్ధి చెందిద్దో అప్పుడే మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం అభివృద్ధి చెందిద్ది. సో ఏదైనా మార్పు స్టార్ట్ అనేది ఆడవాళ్ళ నుంచే అనేది నేనైతే నమ్ముతానండి. ప్రతి ఒక్కరు కూడా అదే నమ్ముతారు.
సురేష్ రెడ్డి గారు, ఇప్పుడు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ముఖ్యంగా ఈ ఆటో డ్రైవర్లు ఎక్కువగా ప్రభావితం అవుతుంటారు. వాళ్లకు వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏ విధంగా మీరు అడ్జస్ట్ చేయబోతున్నారు? వాళ్ళకి ఉపాధి దెబ్బతినకుండా ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు ఆర్టీసీ తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున? ఉచిత మహిళల యొక్క బస్సు ప్రయాణానికి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదం తెలుపుతూనే ముఖ్యమంత్రి మన యొక్క అనుభవాల దృష్ట్యా మంత్రులందరినీ కూడా ఎక్కడికక్కడ ఆటో సంఘాలతో కలిసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏ రకంగా రాబోయేటువంటి ఒక సమస్యల్ని మనం ఎదుర్కోవాలి, వాళ్ళకి ఏ రకంగా మనం సహాయపడగలం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు సూచన చేసి మన యొక్క ప్రజాప్రతినిధులను వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళని ముందుగానే సమాయత్తం చేయడానికి కోసంగా వాళ్ళకి ఏ రకంగా మనం సహాయపడగలం, ఆటో కార్మికులకు సంబంధించి కూడా వాళ్ళకి నష్టం జరగకుండా ఏ రకంగా ప్రభుత్వం ఉపయోగపడగలదు అనేటువంటి విషయాన్ని ఇంత ముందుగానే ముఖ్యమంత్రి గారు వారు స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఎంతో కొంత ఒక పథకం పెట్టినప్పుడు దానివల్ల పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని వర్గాలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. దాన్ని మనం మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా ఆ యొక్క ఆటో కార్మికులకు కూడా వాళ్ళ యొక్క ఉపాధి కొంతమేరకు నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేసే విధంగా తప్పనిసరిగా మన యొక్క క్యాబినెట్లోనే ఈరోజు చర్చించడం జరిగింది. త్వరలో ఆ రకంగా వాళ్ళ యొక్క సహాయం చేసేటువంటి ఒక పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని మేము సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ అనేక మంది ప్రతిపక్షాలు ఈ యొక్క ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రకటించారో అవి అమలు చేయలేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ లాంటి యొక్క ప్రతిపక్షాలు కుచితమైనటువంటి ఒక విమర్శలు చేసేవాళ్ళు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం వల్ల వాళ్ళ ఈ పథకాన్ని అమలు చేయడానికి కోసంగా ఎంత బ్యాక్ డ్రాప్లో ఎంత వర్క్ చేశారు, మన యొక్క కమిటీస్ ఏ రకంగా ముందుకెళ్ళినాయి, రోడ్లు ఏ రకంగా మనం బాగు చేసుకోగలిగాం, అదే రకంగా మనకి 3,000 బస్సులు కొత్తగా రీప్లేస్ చేసుకోగలిగాం. ఈ రకంగా మనం చేస్తూ వస్తున్నాం. ఈరోజు చూసాం మనం క్యాబినెట్లో ప్రత్యేకించి చేనేత వర్గాలకు కూడా వారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇవాళ చేనేత కార్మికుడికి 200 యూనిట్లు ఫ్రీ కానీ, మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీ కానీ, ఇవాళ జిఎస్టీ ప్రభుత్వం భరించడం కానీ, ఇవి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు. ఇవి ఆ రకంగా ఒక ఆటో కార్మికులకు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారిచ్చినటువంటి భరోసా ఏదైతే ఉందో ఎన్నికల హామీలో ఏదైతే ఈ ఉచిత మహిళల బస్సు పథకం కారణంగా వాళ్ళను కూడా మనం ఏ రకంగా వాళ్ళకు కూడా చేయూతనివ్వగలనేటువంటి విషయం ఆలోచిస్తూ ఉంది. తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఆ రకంగా ప్రభుత్వం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దామోదరరావు గారు, ఇప్పుడు కర్ణాటక అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా ఈ పథకం మరింత మెరుగ్గా అమలు చేయాలి ఆంధ్రప్రదేశ్లో అంటే మీ కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తారు? సార్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అనుభవాలను దృష్టిలో పెట్టుకునే మేము ముందుగానే సూచించడం జరిగింది. ప్రధానంగా గతంలో కూడా చెప్పడం జరిగింది, బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం. ఎందుకంటే ఇవాళ 43 లక్షల మంది ప్రయాణికుల నుంచి 10 నుంచి 15 లక్షల మంది ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇవాళ 70% ఉన్నటువంటి ఓఆర్ నుంచి 100% దాటే పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉండే పరిస్థితి ఉంది. గతంలో మాకు సంక్రాంతి సందర్భంలో ఏదో దసరా సందర్భంలో పండగ కాబట్టి ఒక ప్రాంతానికి సంబంధించి స్పెషల్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రోజు పండగే. అంటే రోజు నిరంతరం ఆర్టీసీ అధికారులు కానీ ఆర్టీసీ ఉద్యోగులు కానీ ఈ స్కీమ్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలంటే ఉన్న బస్సుల్లోనే తిప్పాల్సిన పరిస్థితి. ఉన్న బస్సుల్లో తిప్పాల్సిన పరిస్థితి ఉంటే ఇప్పుడున్న వాస్తవంగా మాట్లాడుకోవాలనుకుంటే ఇప్పుడున్నటువంటి బస్సుల్లో అద్దె బస్సులు 2,500 ఉంటే ఆర్టీసీ బస్సులు మిగిలిన 8,500 బస్సులు అయితే ఉన్నాయి. మొత్తం ఉన్న బస్సుల్లో కొన్ని కాలం చెల్లిన బస్సులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా రెస్టోర్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఫెయిల్యూర్స్ లేకుండా చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. డెఫినెట్గా తక్షణం దీని నుంచి బయటపడాలంటే బస్సులు అయితే పెంచాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం ప్రత్యేకమైన అనుమతులు ఇవ్వాలని చెప్పేసి మేమైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంకా ఈ స్కీమ్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మాత్రం ప్రజలు సహకరిస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రజలు చిన్న చిన్న తప్పులని, ప్రజలు ఉద్యోగులని వేరేగా చూస్తూ తప్పులని భూతద్దంలో చూపించే విధంగా, సోషల్ మీడియాలో బ్యాడ్ చేసే విధంగా చేస్తే ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రధానంగా ఈ లేడీస్కి పెట్టేటువంటి స్కీమ్లో అన్ని డిపార్ట్మెంట్లు వేరు, ఆర్టీసీలో వేరు. ఆర్టీసీలో ఉన్నటువంటి సుమారు 16-17 వేల మంది కండక్టర్లో 4,500 మంది మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు విధి నిర్వహణలో కానీ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ కొన్ని డ్యూటీస్ ఎట్లా ఉంటాయంటే
ఈ ఉదయం 6ంటికి ఎక్కితే రాత్రి 10 గంటలకు దిగంటే 12 నుంచి 16 గంటల వరకు డ్యూటీ చేసిన పరిస్థితిలో ఉద్యోగం యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సహకరిస్తే ఈ స్కీమ్ని విజయవంతం చేయడానికి డెఫినెట్గా ఉద్యోగులకు మా వంతు సహాయ సహకరిస్తాం. తక్షణ కర్తవ్యం ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సింది అయితే బస్సుల సంఖ్యను పెంచాలి. సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఇంకా ఈ స్కీమ్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఆర్టీసీకి ఆదాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా రీఎంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు ప్రతి నెల ఆర్టీసీ చెల్లించగలిగినాడు ఆర్టీసీ మనుగడ సాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మౌలిక గారు, ఇప్పుడు సమీప ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికి కూడా కొంతమంది ప్రయాణానికి ఖర్చులు అవుతాయి, లేకపోతే అంతవరకు వెళ్ళి పెద్దగా వచ్చే ఆదాయానికంటే ఈ ఖర్చులకే పోతుంది అనే ఉద్దేశంతో, లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకుంటే భద్రత ఉండదేమో అనే భయంతో కొంతమంది ఇళ్లలోనే ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఈ స్త్రీ శక్తి పథకం కొత్తగా ఎలాంటి సాధికారతకు బాటలు వేస్తుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు కష్టపడే వాళ్ళకే ఆ కష్టం విలువ, రూపాయి విలువ తెలుస్తుందండి. ఇప్పుడు చిన్న చిన్న పనులు అంతవరకు ఎందుకంటే, ఇప్పుడు మనకి మిర్చి యార్డ్ ఉంది. మిర్చి యార్డ్కి తొడేలు వలవడానికి రోజు ఎంతోమంది ఆడవాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అందరూ కలిసి ఎక్కువ మంది కలిసి ఒక ఏదన్నా ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకుంటే కొంచెం తక్కువ పడుతుంది అన్న ఉద్దేశంతో ఒక రూపాయి అన్నా తగ్గిద్ది కదా అని చెప్పేసి అందరూ నువ్వు కలుస్తావా అని చెప్పేసి అందరినీ కలుపుకొని కొంచెం తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. సో అలా వెళ్ళాలి అన్నా కూడా ఇంకా ఆ 10 రూపాయలు మిగిలినా కూడా ఒక పూట దేనికో దానికి పనికొస్తుంది కదా అని చెప్పేసి ఎంత దూరం అయినా నడిచెళ్ళే వాళ్ళు, ఎండల్లో కూడా ఆ మండే ఎండల్లో కూడా నడుచుకుని వెళ్ళే వాళ్ళు ఆ 10 రూపాయలు ఇప్పుడు మనకి బాగా కడుపు నిండిన వాడికి ఆ బాధ తెలియదండి. ఎవరైతే ఆ కష్టపడతారో వాళ్ళకి ఆ 10 రూపాయల విలువ తెలుస్తుంది. ఆ 10 రూపాయలు మిగిల్చుకోవడం కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. సో ఇలాగా రోజువారీ కూలీలకు వెళ్ళి వచ్చే 100, 150 కూడా దాంట్లో కూడా 50 రూపాయలు రవాణాకి పెట్టాలి అంటే మిగిలే 100 రూపాయల కోసం అంత దూరం వెళ్ళి రోజు మొత్తం కష్టపడి అది పెట్టాలి అంటే కనుక వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. సో అలాంటి వాళ్ళని ఉద్దేశం వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి, వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా దక్కాలి అన్న ఉద్దేశంతో మన ప్రభుత్వం, మన చంద్రబాబు గారు విజనరీ లీడర్ అన్నది ఒక కాజ్తో అండి. ఎందుకంటే వాళ్ళ అందరి కష్టం చూశారు కాబట్టి వాళ్ళ అందరి కష్టం తీర్చాలి, వాళ్ళకు 1 రూపాయి మిగలాలి, వాళ్ళ 5,000 నోట్లోకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ పథకం అనేది తీసుకురావడం వల్ల ఎంతోమందికి ఎంతో ఆదా అవ్వటం వల్ల వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. ఇంకా బయటికి రావాలి అన్నా కూడా అమ్మో ఇప్పుడు నేను రోజంతా కష్టపడినా కూడా వచ్చేది 100 కదా, ఆ 100 ఏదో నేను ఇళ్లలో పాచి పని చేసుకుంటే అది నేను మిగిలిద్ది కదా అని చెప్పేసి ఎటు అసలు బయటికి వెళ్ళలేక ఇంట్లో చేసుకోలేక వచ్చే చాలని డబ్బులతో బయటికి వెళ్ళాలా వద్దా అని ఆలోచించి ఆగిపోయే ఆడవాళ్ళకి ఇది ఒక నిజంగా ఒక మంచి అవకాశంలాగా భావించి వాళ్ళు బయటికి రావడానికి వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ బయటికి ఇంట్లో ఉన్న లేడీస్ని బయటికి పంపించాలి అన్నా కూడా బయట పరిస్థితి గత ప్రభుత్వం ఉన్న నీచ సంప్రదాయం ఏదైతే ఉందో, ఈ బయట ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలి అంటే వాళ్ళు మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వస్తారా అన్న భయం ఏదైతే ఉందో ఆ భయం అవసరం లేదు. నా ఆడబిడ్డలు వాళ్ళని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత మన ఆర్టీసీ వహిస్తుంది అన్న ఒక మెసేజ్ ఇస్తూ మన లేడీస్ని మీరు భరోసా ఇచ్చేసేసి మీ లేడీస్ని మీరు పంపించండి, వాళ్ళు సౌకర్యంగా. ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ట్రాన్స్పోర్టేషన్ అంటే కంపల్సరీ వాళ్ళకి అన్నీ కూడా సేఫ్టీ మెజర్స్ అనేవి తీసుకొని వాళ్ళకి తీసుకుంటారు కాబట్టి సో వాళ్ళకి ఇంకా మాకు సేఫ్టీ ఉంటుంది, బయటికి రావచ్చు అన్న ఒక నమ్మకం వీళ్ళందరికీ కూడా ఒక సెల్ఫ్ ఇండిపెండెన్స్ అనేది ఇంకా పెరగాలి. వాళ్ళకి ఒక మనోధైర్యంగా మీ వెనక మేమున్నాము అని చెప్పేసి మన ప్రభుత్వము ఉంది అనేది నిజంగా చాలా హ్యాపీ అండి. సురేష్ రెడ్డి గారు, అలాగే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చూస్తున్న అనుభవాల ప్రకారం ఎక్కువ మంది మహిళలందరూ ఉచితం కాబట్టి బస్సుల్లో ఎక్కడం వల్ల పురుషులకైతే సీట్లు దొరకని పరిస్థితి, కొంతమంది బస్సుల్లో ప్రయాణించలేని పరిస్థితులు కూడా ఉంటున్నాయి పీక్ టైంలో. అలాంటి పరిస్థితులను ఏ విధంగా సరిదిద్దబోతున్నారు? పురుషులకు కూడా తగిన సీట్లు కేటాయించి అందరికీ సౌకర్యంగా ఉండేలాగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఏదైతే మేము చెప్పినటువంటి 5 రకాల బస్సులకు సంబంధించి కూడా ఆ సీట్ల కేటాయింపు కూడా కొంతవరకు ఎవరైతే టికెట్ కొనుక్కొని ప్రయాణించేటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కోసం కూడా మా యొక్క గ్యారేజీల్లో కానివ్వండి ఆ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీకి ఏంటంటే వాళ్ళు ఏదైతే మనం
ప్రభుత్వం కానీ యాజమాన్యం ఆర్టీసీ చెప్పినటువంటి పద్ధతిలో పనిచేయడానికి మొదటి నుంచి క్రమశిక్షణ కలిగినటువంటి ఒక సంస్థ అండి ఇది. అందువల్ల ఇప్పటికే ఆ డోర్ సిస్టమ్స్ కానీ అదే రకంగా ఈ యొక్క పురుషులు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకి సీట్ల కేటాయింపు విషయంలో కానీ ప్రత్యేకంగా కొన్ని గైడ్ లైన్స్ తీసుకొని ఆ పద్ధతి ప్రకారం మా యొక్క బస్సుల యొక్క డిజైన్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉన్నాం. ఆ రకంగా ఆగస్టు 15 నాటికి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు దానికి కావాల్సినటువంటి పరిస్థితిని బట్టి ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, ఆర్టీసీ యాజమాన్యం కానీ తదనుగుణంగా మార్పులు చేయడానికి కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆ రకంగా రాత్రింబవళ్లు పనిచేసేటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఆర్టీసీ సంస్థ కాబట్టి వీటన్నిటిని ఎప్పటికప్పుడు వచ్చేటువంటి పరిస్థితులను బట్టి మేము ముందుకెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.